కూర్చోండి. చూడండి. ఈ ప్రత్యేకమైన కోటానికి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు మధుర నామములో శుభములు. హల్లెలూయా. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ సంఘాలను దేవుడు దీవించునుగాక. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భాగ్యమును ప్రభు మాకు అనుగ్రహించాడు. అందులో కొరకై ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గత రాత్రి తొరగపాలెం అనే ప్రాంతంలో జరిగింది మీటింగు. ఈ రాత్రి ఇక్కడ, రేపు ఎల్లుండు మందిరంలో జరగబోతున్నాయి. హల్లెలూయా. ఈ రాత్రి కాల వేళ నా ప్రియ దిన బిడ్డలారా, కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. వాస్తవానికి ఈ రోజున మాకు గుంటూరు పేరిచెర్ల ప్రాంతంలో ఉదయం నుండి ఎడతెరుపు లేని వర్షం పడుతూనే ఉంది. ఈరోజు ఇక్కడ ఈ ప్రార్థన కూటం జరగడం దైవ చిత్తం కాబోలు. అందుకనే దేవుడు ఇక్కడ వాతావరణాన్ని అనుకూలపరిచాడు. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పండి. దేవుడు నిజంగా పిరంగిపురం వచ్చేంత వరకు కూడా లైట్గా తుప్పర్లు పడుతూనే ఉన్నాయి. ప్రభు మీద భారం వేసి దేవుడే ఆయన పనిని జరిగిస్తాడని నమ్మకంతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి వాతావరణం ఇచ్చాడు. మంచిది. ఇక మనం దేవుని మాటలు నేర్చుకుందాం. అందరూ బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి. ఫోన్లో ఎవరైనా మర్చిపోతే సైలెంట్లో కానీ అసలు పూర్తిగా ఆపేస్తే ఇంకా మంచిది. దేవుని యొక్క మాటలు మనం వింటున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది జరగకుండా ఉండటానికి ఈ లోకంలో అన్ని వార్తలు, అన్ని శబ్ద యంత్రాలు బంద్ అయిపోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఓకేనా? వాక్యం చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ జాన్, యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వాక్యాన్ని చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 11 వర్స్ 14. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ప్రియులారా, గమనించవలసిన ఈ విషయం ఏంటంటే, యేసు ప్రభువారు సశరీరునిగా భూమి మీద ఉన్న దినాలలో ఆయన అనేక అద్భుత కార్యములు, సూచక్రియలు, మహత్కార్యములు, మహిమలు ఎన్నో చేశాడన్న వాస్తవాలని సత్యవేద గ్రంథమైన ఈ పరిశుద్ధ గ్రంథములో ఆ పరిశుద్ధాత్మ దేవుడు లిఖించాడు. ఇక్కడ సందర్భం దాదాపుగా ఇక్కడ కూర్చున్న వారికి ఆ అనుభవమే కావచ్చని అనుకుంటున్నాను. యేసు ప్రభువారు ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట అంటే, మార్తతోనా? హల్లెలూయా. ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడండి ఆయన. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే, ఇఫ్ యు బిలీవ్ యు కెన్ సీ గాడ్స్ గ్లోరీ అని ఉంటుంది. నీవు దేవుని నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఇక్కడ మరీతోనా? రైట్, ఓకే, సారీ, మరీతో. మరియా మార్తలు ఇద్దరు అక్క చెల్లెలే. వీరికి ఒక సహోదరుడు, లాజర్ అనే ఒక సహోదరుడు ఉన్నాడు. అతనికి ఓ భయంకరమైన మరణాంతకమైన బలహీనత వస్తే, ఆ బలహీనత కలిగినప్పుడు యేసు ప్రభువారికి విషయాన్ని తెలియపరిచారు. ప్రభువా, నీ వచ్చి మా సహోదరుడిని బాగు చేయగలవు అని ప్రభుకి కబురంపిస్తే, యేసు ప్రభువారు ఎందుకనో ఆ వార్త విన్నా కూడా రావటానికి ఇష్టపడలేదు. ఈలోపు ఆ బలహీనత ముదిరిపోయి చనిపోయాడు.
చనిపోయి సమాధి చేసిన 4 దినములకు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమనుకుంటారు, అక్క చెల్లెళ్ళు? బైబిల్ వాక్యం ఏమని రాయబడిందంటే ఆ కుటుంబాన్ని ప్రభు ఎంతో ప్రేమిస్తాడంట. లాజర్ను కానీ, మరియను కానీ, మార్తను కానీ ఎంతో ప్రేమిస్తాడు ఆయన. అంత ప్రేమ చూపించే యేసు ప్రభువారు ఎందుకని ఈ బలహీనత కలిగిందని చెప్పినా కూడా రావటానికి ఇష్టపడలేదు అనే ఒక ప్రశ్న క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనకు కలుగుతుంది. ఆయనకి ప్రేమ లేదా, జాలి లేదా, కనికరం లేదా? ఇదే విధముగా ఈ దినాన దైవ సేవకులు కానీ చేస్తే ఆ సేవకునితో ఇక మాట్లాడకపోవచ్చు, ఆ సంఘానికి ఇక వెళ్ళకపోవచ్చు. ఎందుకని? దైవ సేవకులను పిలిచినా కూడా వారు మా గోడు వినలేదు, మా యొద్దకు రాలేదు, మమ్మల్ని పరామర్శించలేదు, కొంచెమైనా మా మీద జాలి లేదు. అలాంటి సేవకుడితో మాకేం పని, అలాంటి సంఘముతో మాకేం పని అని నా ప్రియదిన బిడ్డలారా రిజెక్టెడ్ చేసి ఆ సంఘానికి డ్రాప్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇక్కడ యేసు ప్రభువారు పిలవగానే రాలేదంటే దీని వెనకాల ఉన్నటువంటి అంతరాయం ఏంటి? వాట్ ఈస్ దట్ మిస్టరీ? ఆ మర్మం అనేది మనకు తెలియదు. నా ప్రియదిన బిడ్డలారా, ఎందుకనో ప్రభువారు రాలేదు. అంత ప్రేమించేవాడు అయినను రాలేదు. ఈలోపు అతనికి రోగం ముదిరిపోయింది, చనిపోయాడు. చనిపోయిన 4 దినాల తర్వాత వచ్చాడంట. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారండి? ఏమనుకుంటారు? జరిగిందేదో, జరగాల్సిందేదో మొత్తం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఉపయోగం ఏముందని అంటారా లేదా? అది మానవ యొక్క థాట్. కానీ యేసు ప్రభువారు ఎందుకని చనిపోయిన 4 రోజుల తర్వాత వచ్చాడో శిష్యులకి అర్థం కాలేదు, అలాగే ఆయన వెంబడిస్తున్న ప్రజలకి అర్థం కాలేదు. మూడవది ఈ మరియా మార్తలకు అర్థం కాలేదు, ఆ గ్రామంలో ఎవరికి అర్థం కాలేదు. ప్రభువారు చేసే కొన్ని కార్యాలు నా ప్రియమైన బిడ్డలారా మనకున్న ఈ చిన్న నాలెడ్జి, ఈ కొంచెం జ్ఞానానికి అర్థం కాదు. ఎందుకనంటే ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. ఈ బైబిల్ రెఫరెన్స్ బైబిల్ కాదు, మన చేతిలో ఉంది. రెఫరెన్స్ బైబిల్ అని ఒక బైబిల్ ఉంటుంది. ఆ బైబిల్ని తయారు చేసిన వ్యక్తి పేరు అగస్టిన్. ఈ అగస్టిన్ అనే వ్యక్తి భయంకరమైనటువంటి పాప శాపంలో ప్రభు చేత పట్టబడి రక్షణ పొందిన తరువాత ఒక దినాన ఒక సముద్ర తీరాన నడుచుకుంటూ పోతూ తీవ్రముగా ఆలోచనలో పడిపోయాడు. ఏంటంటే ఆలోచన, మనుషులను దేవుడు సృష్టించటం ఎందుకు, మానవుడు పాపం చేయటం ఎందుకు, ఆ దేవాది దేవుడు మరలా భూమి మీదకి వచ్చి పాప భూయిష్ఠులైన ఈ మనుషుల నిమిత్తమై అందరి కొరకు ఆ కల్వరిలో ప్రాణం పెట్టడం ఎందుకు? అసలు ఏంటి ఇదంతా కూడా, ఇది ఎలా అర్థం చేసుకోవాలి అని బాగా ఆలోచిస్తూ ఆ సముద్ర తీరాన్ని వెళ్తున్నప్పుడు ఒక చిన్న పిల్లోడు ఆయన కంటికి కనపడ్డాడు. ఆ సముద్ర తీరాన ఆ బీచ్లో ఒక చిన్న గుంట తవ్వి వాడి చిన్న చేతులతో ఆ సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు కొంచెం కొంచెం తెచ్చి ఆ గుంటలో పోస్తున్నాడంట. పోస్తున్నప్పుడు ఈ అగస్టిన్ అడుగుతున్నాడు, బాబు నువ్వేం చేస్తున్నట్టు ఇక్కడ అంటే, లేదంకుల్, ఈ సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ ఈ గుంటలో నింపాలని నేను అనుకుంటున్నాను అన్నాడంట. దేవుని స్తోత్రం. సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ ఈ గుంటలో నింపాలనుకుంటున్నాను అన్నాడంట. అప్పుడు అగస్టిన్ అంటున్నాడంట, నువ్వు తవ్వినటువంటి ఆ గుంట చిన్నది, ఆ సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళు ఎవరు తోచలేరు, ఎవరు వాటికి ఆనకట్ట వేయలేనంత గొప్ప నీళ్ళు కదా. ఎట్లాంటి లేదు, ఎట్లా నేను ప్రయత్నం చేసి ఆ నీళ్ళన్నీ ఈ గుంటలోనికి నేను షిఫ్ట్ చేస్తానంటే ఈలోపు దేవుడు మాట్లాడుతున్నాడంట. అగస్టిన్, ఆ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ ఈ గుంటలోనికి అతను చేర్చగలడా అంటే చేర్చలేడు కదా ప్రభా అని సమాధానం ఇస్తే దేవుడు అంటున్నాడంట,
నీవు కూడా సముద్రం లాంటి నా అనంత జ్ఞానాన్ని చిన్న గుంట లాంటి నీ మట్టి బుర్రలోనికి ఈ జ్ఞానమంతా సంపాదించి పెట్టుకోవాలంటే నీ మైండ్ సరి పోదు అన్నాడంట. చేతుల పైకి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అలాగే నా ప్రియమైన బిడ్డలారా, అందును బట్టి దైవికమైనటువంటి మర్మాలు కొన్ని మాత్రమే మనకు అర్థమవుతాయి. ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఏంటి అని మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి అడగకూడదు. సరే, ఇక్కడ ఏం జరిగిందంటే చనిపోయిన 4 దినాలకి ప్రభువు వచ్చాడు. ప్రభువు వస్తున్న వార్త మార్తకు తెలిసింది. పరుగుని వెళ్ళి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల 11:21 ఉంటుందండి. మార్త నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావకుండును, చచ్చిపోయేవాడు కాదయ్యా, నువ్వు లేకపోబట్టే ఇక్కడ నా సహోదరుణ్ణి మరణం ఏం చేసింది, ఎత్తుకొని పోయిందయ్యా అని వాపోతే ప్రభు అంటున్నాడు, నీ సహోదరుడు చనిపోలేదు, నీ సహోదరుడు చనిపోలేదు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు, చనిపోయి బ్రతికిన వాడు ఇకెన్నడూ చనిపోడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. పునరుద్ధానము అనే మాటకు అర్థం ఏంటంటే చనిపోయిన తర్వాత తిరిగి లేస్తే ఇక ఎన్నడూ చనిపోనటువంటి అనుభవాన్ని, దట్ ఈజ్ రెజరెక్షన్ అంటే పునరుద్ధానం. అయితే నా ప్రియమైన బిడ్డలారా, లాజరు తిరిగి లేస్తాడని యేసు ప్రభువారు చెబుతున్న ఆ మర్మాత్మకమైన విషయము ఇక్కడ మార్తకి అర్థమైందంటారా? అర్థం కాల. నువ్వెందుకు రాలేదు, నువ్వు వచ్చినప్పుడు మేమేమన్నా నీకు మర్యాదలు తక్కువ చేశామా, ఏమైనా కానుక ఇవ్వలేదా, ఏదైనా పెట్టే విషయంలో ఏమైనా లోపం కలిగిందా, మేము పిలవగానే నువ్వెందుకు రాలేదు అని ఒక ప్రశ్న వేస్తే ప్రభు ఏం సమాధానం ఇవ్వలేదు. ఈ మాటలు చెప్పి వెళ్తున్నప్పుడు ఈలోపు మరియా ఎదురుపడింది. ఎక్కడ లాజరు అని అడిగాడు. లాజరు ఎక్కడ అని అడిగినప్పుడు ఆ సమాధి దగ్గరికి ప్రభువుని తీసుకెళ్తున్నప్పుడు ఈ మరియ కూడా వచ్చి అదే మాట అంటుంది, నువ్వు ఇక్కడ ఉంటే బాగుండేదయ్యా, నువ్వు రాకపోబట్టి ఇదిగో నా సహోదరుడు చనిపోయాడు అది ఇదని చెప్పినప్పుడు ఆమె కూడా అదే సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు మరియా మార్తలు, యేసు ప్రభువారు శిష్యులు, యేసు ప్రభువారు ఆ గ్రామంలో అనేక మంది చివరికి ఎక్కడికి రీచ్ అయ్యారు, సమాధి దగ్గరికి రీచ్ అయ్యారు. ఆ సమాధి దగ్గరికి చేరినప్పుడు మరలా అదే మాట వాడుతుంది మార్త. దాని స్తోత్రం. ఏ మాట? నీవెక్కడ ఉండిన ఎడల అని యేసు ప్రభువారు ఏడుస్తున్నాడంట. బైబిల్ గ్రంథములో ఆయన ఏడ్చిన పలు సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ 34వ వాక్యంలో చూడండి, 35 యేసు కన్నీళ్ళు విడిచి, అంటే ఆయన కన్నీళ్ళు విడుస్తున్నప్పుడు యూదులు అనుకుంటున్నారు, అమ్మో మార్త మరియలు లాజరు అంటే ఎంత ప్రేమో ఈయనకి, ఎంత ప్రేమో, అందుకని ఏం విడుస్తున్నాడు, కన్నీళ్ళు విడుస్తున్నాడు. కన్నీళ్ళు రకరకాలుగా ఉంటాయండి. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మన సంఘంలో ఒక విశ్వాసం ఉంది, ఆమె పేరు చెప్పలేండి. నన్ను చూసినప్పుడల్లా ఇట్లా అంటది. నేను ఎప్పుడన్నా గమనిస్తుంటా, నిజంగా ఏడుతుందా, నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయా అని. కన్నీళ్ళు రావు, ఉట్టి చెంగుతో ఇట్టాడు దుడుచుకుంటాడదట. ఆడ కన్నీళ్ళు లేవు, పాడలేదు, అంటే నటనది. దేవుని స్తోత్రం. నాట్ కమ్ టియర్స్, కన్నీళ్ళు రావడం లేదు. ఇన్ ద ఐస్, ఆ కళ్ళలోండి కన్నీళ్ళు రాకుండా ఊరకాడు తుడుచుకుంటుంది, ఇట్టయ్యా అట్టయ్యా. నిజమైన కన్నీళ్లను దేవుడు గౌరవిస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నిజమైన కన్నీళ్లను దేవుడు గౌరవిస్తాడా లేదా? హిజ్కియా కన్నీళ్ళు విడిచి ప్రార్థించగా దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన ఆలకించి తిని, నీ కన్నీళ్ళు చూసి తిని, నేను నిన్ను. ఆ నిజమైన కన్నీళ్ళ గౌరవం ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభువారు కన్నీళ్ళు విడిచాడు. కన్నీళ్ళు విడవగానే అబ్బో ఎంత ప్రేమ ఉందో వీళ్ళ మీద అని అనుకుంటున్నాడు. నేను మీ అందరిని అడుగుతున్నాను ఒక్క ప్రశ్న, ఎంతమంది ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు? ఆల్మోస్ట్ అందరూ క్రైస్తవులే కదా? అది చెప్పండి గట్టిగా.
చెప్పుకునే క్రైస్తవులు ఎంతమంది చేతులు ఎత్తండి. ఒప్పుకున్న క్రైస్తవులు ఎంతమంది? అర్థం కాల. చెప్పుకునే క్రైస్తవులు, ఒప్పుకున్న క్రైస్తవులు. హల్లెలూయా. చెప్పుకునే క్రైస్తవులు అంటే నామకార్థమైన వాళ్ళని. ఒప్పుకున్న క్రైస్తవులు అంటే ఏంటి? పాపాలు శాపాలన్నీ ఒప్పుకొని రక్షణ పొందిన వాళ్ళని. ఇప్పుడు ఒప్పుకున్న వాళ్ళు ఎంతమంది? చెప్పుకునే వాళ్ళు ఎంతమంది? ఒప్పుకున్న వాళ్ళు చెప్పండి ముందు. హల్లెలూయా చెప్పాలా గట్టిగా? అయితే ఇక్కడ నా ప్రియమైన బిడ్డలారా, ఒక ప్రశ్న మీకు వేస్తాను, చెప్పాలి మీరు. యేసు ప్రభువారు ఎందుకు కన్నీళ్ళు విడిచాడు? నిజంగా లాజరు మీద ప్రేమ, మరియ మార్తల మీద ప్రేమ? చెప్పండి మీరు. ఎందుకు కన్నీళ్ళు విడిచాడు? లాజరు మీద ప్రేమేనా? లాస్ట్ వాళ్ళు చెప్పట్లా. చూడండి, ఆమె చూడండి నవ్వుతా ఉంది, ఏం అర్థం కాక. నేను స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. చెప్పుకో ఏదో మాట్లాడుతున్నావుగా, నువ్వు మాట్లాడుకొని. నేను స్తోత్రం. ఎందుకు కన్నీళ్ళు విడిచింది చెప్పండి? కన్నీళ్ళు విడిచాడు ప్రభువారు. నిజంగా మరియ మీద ప్రేమ లేదు ఆయనకి, మార్త మీద ప్రేమ లేదు, లాజరు మీద అసలు లేదు. నేను స్తోత్రం. దేవుడి మీద ఆయనకి ఎక్కువ ప్రేమ. వీళ్ళు ముగ్గురి మీద ప్రేమ లేదంటే అందరి మీద లేనిది వీళ్ళు ఒక్కరి మీద ఏం లేదు ఆయనకి స్పెషల్గా. ఎందుకు ఏడ్చాడంటే, ఇంతగా నేను మాట్లాడుతున్నా వీళ్ళు ఇంకా నన్ను నమ్మనే, చెప్పండి, ఇంకా నన్ను నమ్మట్లేదే, ఇలాంటి అల్ప విశ్వాసులకి ఏ కార్యాలు జరుగుతాయని ఆయన ఏడ్చి కన్నీళ్లు తుడుచుకున్న తర్వాత అంటున్నాడు, మార్తా నీవు నమ్మిన ఎడల, అంటే కోపంతో మాట్లాడుతున్నాడు అక్కడ. నువ్వు నమ్ముతున్నావా లేదా? ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ యేసయ్యని చెప్పండి. నమ్మకపోతే మిమ్మల్ని బట్టి కూడా ఏం చేస్తాడు ఆయన? కన్నీళ్ళు విడుస్తాడు. నా ప్రియమైన బిడ్డలారా, దేవుని యొద్దకు వచ్చువాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6, బుక్ ఆఫ్ హిబ్రూస్ చాప్టర్ 11:6, 11:6 చదవండి ఒకసారి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన వెదుకు వారికి ఫలము దయచేయువాడని. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు. యేసయ్య ఉన్నాడా లేడా? చెప్పండి. చిన్నప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అనడానికి, చిన్నపిల్లప్పుడు మేము ఆడుకునేవాళ్ళు. దేవుడు ఉన్నాడని చెప్పేసి అందరూ ముక్కులు ఇట్ట పైకి లేపేవాళ్ళు. దేవుని స్తోత్రం. ముక్కులు ఇట్ట పైకి లేపితే ఏమవుతుంది? చీమిడి కనపడుద్ది. అట్ట సరదాగా పిల్లలు ఆడుకునేవాళ్ళు దేవుడు ఉన్నాడని. ఇప్పుడు ఈ మధ్య కొంతమంది చూడండి, దేవుడు ఎక్కడున్నాడంటే, నేను స్తోత్రం ఏమని చెప్తారు? ఈ చిన్న సిలువ ఒకటి వేసుకొని, సిలువ దేవుడు ఎక్కడున్నాడు. కొంతమంది మరియమ్మ బొమ్మలు పెట్టి మరియమ్మ ఎక్కడుంది. మరి కొంతమంది సాగర్లోనే ఉన్నాడంటే యేసయ్య. అయ్యప్ప మాల్లో, భవానీ మాల్లో, శివమాల్లో అన్ని పోయినాయి. ఇప్పుడు మన క్రైస్తవులు తగులుకున్న ఇంకొక దరిద్రం ఏంటి? మరియమాల. నేను స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఏ మాల? 40 రోజులు మాత్రం మనోడు చాలా భక్తిపరుడుగా ఉంటాడు. 41 రోజు వచ్చిందంటే వత్త తాగొస్తాడు ఫుల్గా. ఏమైందిరా అంటే, ఏమైంది? మాల తీసేసా, మహిమగా మార్చబడి వచ్చా. దారి పొడుగుత కింద మీద పడి మూతి మొహం పగల కొట్టుకొని ఆడికి వెళ్ళి వచ్చావు. సాగర్, చలో సాగర్ అది చెప్పాలి గట్టిగా. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు దేవుడు? సాగర్లో ఉన్నాడు. ఇంకోటి గుణదలు అంటాడు. అర్థమైందా? గుణదల్లో ఉన్నాడు. సరే ఉంటే ఉన్నారేమో చెప్పలేము. అర్థమైందా? ఇంకొకటి ఎక్కడ? నాగపట్నం అంటాడు. దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి అసలుకి? అమ్మా, హృదయంలో ఉన్నాడా లేదా? అన్ని హృదయాల్లో ఉంటాడా చెప్పండి. కొంతమంది కంపు కొట్టిదిగా హృదయం. ఒక ఆమె పాట పాడేది, నా పాడైన హృదయం నీ కర్పణ. మంచి హృదయం ఇదంట. నా పాడైన హృదయం నీ కర్పణ. పాడైన హృదయంలో ఉంటాడా? 7:21 మార్కు సువార్త 7:21 బైబిల్ చదవండి, చూసుకోండి, వాక్యాన్ని చూడండి, అజ్ఞానులుగా ఉండమాకండి. వాక్యమే సత్యం, వాక్య సారాంశం సత్యం. వాక్యము బ్రతికిస్తుంది, వాక్యం వెలుగై ఉన్నది. వాక్యము ప్రకటించడానికి యేసు ప్రభువు భూమి మీదకి వచ్చాడు. ఏమని రాయబడింది? లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. ఇప్పుడు చెప్పండి, లోన హృదయంలో ఉన్నాడు యేసయ్య. హృదయం లేవుంది చెప్పండి.
దురాలోచనలను, ఆలోచనలో దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామవికారం, మత్సరము, దేవదూషణ, అహంకారం, అహంభావము, అవివేకమొచ్చును. ఆగండి, ఈ చెడ్డయన్నీ ఎక్కడున్నాయి? అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి. వాక్యమే క్వశ్చన్, వాక్యమే ఆన్సర్. చెప్పండి. ఇప్పుడు ఆ హృదయంలో ఏమున్నాయి? అవన్నీ ఉన్నాయి అంటాడు. ఇది ఉన్నాడా? దురాలోచనలో, జారత్వం, అవన్నీ. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పాలా? చాలామంది భక్తులు కూడా రాశారు పాట. హృదయంలో లేడని కాదు, మళ్ళీ అది తప్పు అనుకోమాకండి. అందరి హృదయాలలో ఉంటాడా? ఏ హృదయంలో ఉంటాడు చెప్పండి. వాక్యం తేండి, బైబిల్ తేండి. యెషయా గ్రంథం 57:15 చదవడతారు. మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఇప్పుడు చూడండి ఎక్కడున్నాడో చెప్పండి. ఇప్పుడు వినయం, దీన మనసు తర్వాత ఫస్ట్ ఏంటి? వినయము గలవారి హృదయములో. రెండోది దీన మనసు. దీన మనసు అంటే ఏంటి? దీన మనసు అంటే ఏంటి? దీన మనసు అంటే ఏంటి చెప్పాలి మీరు. భర్త ఒక్క మాట అంటే భరిస్తావా? అడుగుతా. భార్య ఒక్క మాట అంటే, ఎవరన్నా ఒక మాట అంటే నాకు వాడు తెలుసు, ఈడు తెలుసు, వీళ్ళందరూ దీనిలేనా చెప్పండి. యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేను సాత్వికుడను. మత్తయి 11:28 అంటాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. దానికి స్తోత్ర. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీకును. దీన మనసు అంటే ఏంటి చెప్పండి. సాత్వికుడను. హలో చెప్ప చాలు. యేసయ్య దీనుడు, యేసయ్య సాత్వికుడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటానంటున్నాడు చెప్పాలి. వినయము గలవారి యొద్దను. దీన మనసు అంటే ఏంటి చెప్పండి. ఎంత ఉన్నా నాలో ఏముంది ప్రభా, నేను అయోగ్యుడినయ్యా, అర్హత లేని వాడినయ్యా. అబ్రహాము ఏమని ప్రార్థన చేశాడు? నేను దుమ్మును బూడిదను. దావీదు ఏం ప్రార్థన చేశాడు? నేను మిన్నలిని పురుగు వంటి చచ్చిన కుక్కనే అంటాడు. వీళ్ళందరూ ఎవరు? దీనులే. పేతురు ఏమంటాడు? పాపాత్ముడను అన్నాడు. పౌలు ఏమన్నాడు? పాపులలో ప్రథముడను. దేవుని ఎదుటి వీళ్ళందరూ ఎట్ట బ్రతికారు? గర్విష్ఠులుగానా, దీనులుగానా? దీనులుగా బ్రతికారు. చేతుల పైకి దిగట్టుగా చెప్పాడు. ఇప్పుడు దేవుని యొద్దకి రావాలి. దేవుని బిడ్డలు దేవుని యొద్దకు రావాలంటే దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు చెప్పినట్టుగా కొంతమంది ఆ చెట్ల దగ్గర దేవుడు ఉన్నాడు అంటారు. అక్కడున్నారు, ఎక్కడున్నారు? ఎక్కడ ఉండడు ఆయన? ఎక్కడంటే అక్కడ ఉండడు ఆయన. ఆయన ఉండేది ఒకటి మహోన్నతమైన ఆ పరిశుద్ధ స్థలం. నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో ఉంటాడు. ఆ పరిశుద్ధత నీ ఒంట్లో ఉంటే నీ ఒంట్లో ఉంటాడు. ఆ పరిశుద్ధత సంఘంలో ఉంటే సంఘంలో ఉంటాడు. ఆ పరిశుద్ధత అల్లా చెట్టు దగ్గర ఉంటే అక్కడ ఉంటాడు. ఆయన కావాల్సింది ఏంటి చెప్పండి? పరిశుద్ధత. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలాగుట అసాధ్యం. పరిశుద్ధత లేకుండా హెబ్రీ 12 పరిశుద్ధత లేకుండా ఎన్నో వచ్చినవో చెప్పు. హల్లెలూయా. 12:14 దేని స్తోత్రం. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. 12:14 పరిశుద్ధత లేకుండా పరిశుద్ధుడు
పరిశుద్ధుడు అని కొంచెం ఎక్కువ పెట్టు నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం. సర్వలోకము నీ మహిమలో నిండియున్నది దేవా, సర్వలోకము నీ మహిమలో నిండియున్నది దేవా. దేహమనే ఆలయమందునా, దేహమనే ఆలయమందునా స్తుతి ధూమము వేసెదని రథం నేను, స్తుతి ధూమము వేసెదని రథం నేను. పరిశుద్ధుడు 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 అని తలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం. చంద్రపైకి చెప్పండి. దేవుడు నాతో ఉండాలి, మాతో ఉండాలంటే మన పరిశుద్ధతను కలిగి ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుచుకుంటుండాలి. దాని స్తోత్రం కలుగునుగాక. సౌండ్ పెట్టయ్యా. హల్లెలూయా. పరిశుద్ధత ఉన్న చోట దేవుడు ఉంటాడు. ఎగ్జాంపుల్, బెల్లం ఉన్న చోట ఏగళ్ళని పిలవకపోయినా అవి వచ్చేస్తాయి. పరిశుద్ధత ఉన్న చోట దేవుడు పిలవకుండానే వచ్చేస్తాడు. కానీ స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఆ హృదయంలో ఉన్న ఆ లోపాలన్నీ సరి చేసుకోవాలి. దేని స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఏం జరిగిందంటే నా ప్రియదేని బిడ్డలారా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అంటే దేవుని నమ్మినప్పుడు మన జీవితాల్లో ఏం జరుగుతాయంట? మహిమలు జరుగుతాయి. దేవుని మహిమలు పొందాలని ఎంతమంది ఆశపడుతున్నారు? దేవుని స్తోత్రం కలుగునుగా. మహిమ గల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడంట. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం ఆ వాక్యం చదవండి. మహిమ గల దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమాయను. దేవుని స్తోత్రం కలుగునగాక. 7:46 చదువు. 7:2 అందుకు స్తెఫను చెప్పునిదేమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. చాలండి. అబ్రహాముకి దేవుడు ఎట్ట ప్రత్యక్షమయ్యాడు? మహిమగల దేవునిగా ప్రత్యక్షమయ్యాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకని అలా ప్రత్యక్షమయ్యాడంటే మహిమలు చేయటానికి. ఈ రోజున మనకి ఎందుకు ప్రత్యక్షమవుతున్నాడు ఆయన? మహిమలు చేయటానికి. అయితే ఈ మహిమలు ఎప్పుడు జరుగుతాయంటే నమ్మినప్పుడు. దేవుని స్తోత్రం. అయ్యా, మాకు ఒక మహిమగల కార్యం జరగాలని మేము కోరుకుంటున్నామని మీరు ఆశపడితే ఇక్కడ మహిమలు చేయడానికి ఆయన సిద్ధమే. హీఈస్ రెడీ. అర్థమైంది? ఆయన రెడీగా ఉన్నాడు, సిద్ధంగా. అయితే మీరు సిద్ధంగా ఉన్నారని నమ్మడానికి. ఇఫ్ యు బిలీవ్ యు కెన్ సీ గాడ్స్ గ్లోరీ. మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను
అంటే ఇప్పుడు నమ్మకం లేదు నీకు, ఒకవేళ ఉందా ఇప్పుడే ఒక్క నిమిషంలో కార్యం జరిగిద్ది. ఆమేన్. అంతే. ఇప్పుడు అక్కడ చెప్పింది అదేగా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను అన్నవాడు అబద్ధీకుడా, అన్నవాడు నరుడా కాదు, ఆయన అబద్ధమాడుటకు పశ్చాత్తాపడుటకు హీఈస్ నాట్ మ్యాన్, హీఈస్ ఆల్మైటీ గాడ్. ఆయన మహిమ గల దేవుడు, శక్తి గల దేవుడు. అలా చెప్పండి గట్టిగా. ఇప్పుడు నువ్వేమని ప్రార్థన చేసుకోవాలి మహిమలు జరగాలంటే? నాకు నమ్మిక పుట్టించయ్యా. హల్లెలూయా. ఏం పుట్టించాలని అడగాలి? కీర్తనాకారుడు 22వ కీర్తనలో ప్రార్థన చేశాడు ఇదే ప్రార్థన. ఏ ప్రార్థన? నాకు నమ్మిక పుట్టించయ్యా అన్నాడు. చూడండి, నూతనముగా నాకు నమ్మిక పుట్టించు. 22:4 అంటే మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. చూడండి, నమ్మినప్పుడు మొట్టమొదటిగా ఏ కార్యం జరుగుతుంది? రక్షణ. వారు నీకు మర్ర పెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయి. నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మిన వారు సిగ్గుపడరు. ప్రార్థన చేశాడు, అది లేదా? నూతనముగా నాకు నమ్మిక పుట్టించు అంటాడు. దేవుని స్తోత్రం. నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. అది కావాలి. నీవే కదా నాకేం పుట్టించితివి?